ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దావోస్ వెళ్లనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతినిధుల బృందం దావోస్ లో పర్యటించబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ పర్యటన నిమిత్తం ఐటీ శాఖ బడ్జెట్ నుంచి 12.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 2024 జనవరిలో జరిగిన WEF సదస్సుకు హాజరయ్యారు. ఇక తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆకర్షించారు. ఇక ఆ పర్యటనలో మొత్తం 40,232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని గత ఏడాది సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంజన. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ లో ముస్తాబుకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. వచ్చే నెల జరిగే ఈ సదస్సుకు అన్ని ఏర్పాటు సిద్ధం చేస్తున్న పరిస్థితి మనకు కనబడింది. నిజామాబాద్ అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సదస్సులో పెట్టుబడే లక్ష్యంగా ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన నిధుల సేకరణతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇందులో భాగంగా వచ్చే నెల దావోస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఇప్పటికే ఆర్థిక శాఖకు సంబంధించిన ఏర్పాటు సిద్ధం చేసింది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఏర్పాటవుతున్న సందర్భంలో నిధుల సేకరణ లక్ష్యంగా ముందుకు పోతున్న ముఖ్యమంత్రికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే భారత్ నుంచి సుమారు 3 సీఎంలు వెళ్తున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వెళ్తున్నట్టు మనకు అక్కడ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నారా లోకేష్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు సైతం ఇక్కడ హాజరవుతున్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే న్యూఢిల్లీలో జరిగే దాదాపు ఏదైతే దావోస్ లో జరిగే దాదాపు 100 మందికి పైగా సీఓలు అదేవిధంగా హాజరు కావాలనుకునేది ప్రపంచ ఆర్థిక వేదిక ముస్తాబవుతున్న తెలంగాణ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఈ సంస్థలో ప్రత్యేక నిధుల కేటాయింపే లక్ష్యంగా ఇటు ఆయా ముఖ్యమంత్రులు తమ రాష్ట్రానికి సంబంధించిన వాణిని వినిపించే ఆస్కారం ఉంది. అందులో భాగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెట్టుబడి లక్ష్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్న సందర్భాల్లో చూస్తున్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే భారత్ నుంచి కనీసం 3 ఏదైతే సీఎంలు హాజరు అవుతున్న నేపథ్యంలో వచ్చే నెల 20 నుంచి దావోస్ లో జరిగే 5 రోజుల పర్యటనకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి లక్ష్యంగా పోతున్న పరిస్థితుల్లో భాగంగా ఈరోజు మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్న సందర్భంలో ఆర్థిక శాఖకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎందుకంటే దావోస్ ప్రాంతంలో సుమారు 5 రోజుల పర్యటనలో భాగంగా అనేక పెట్టుబడులు సైతం వచ్చే ఆస్కారం సైతం ఉంది. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి పర్యటనతో ఇప్పటికే అనేక ఏర్పాట్లు సైతం జరుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. సో మనం 100 మందికి పైగా సీఓలతో జరిగే ఈ సమావేశంలో అనేక అంశాలు సైతం చర్చించే ఆస్కారం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు పెట్టుబడులు ఏ విధంగా తీసుకోవాలి, ప్రధానంగా చూస్తున్నట్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు యువతకు ఏ విధంగా ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, వాటి ఉపాధి కల్పనకు ఎలాంటి సదుపాయాలు చేయాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలకు సంబంధించిన ఆర్థికవేత్తలు చర్చించే ఆస్కారం ఉంది. సో ఈ పెట్టుబడి లక్ష్యంగా జరుగుతున్న ఈ దావోస్ పర్యటనకు ఇప్పటికే జిల్లా నుంచి ఏదైతే రాష్ట్రం నుంచి మనకు వెళ్తున్న రేవంత్ రెడ్డికి ఇప్పటికే వారు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సంజన.